కంది మండలం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం, రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం జయజయ హే తెలంగాణ పాటతో ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టం సందేశం రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం, పేద ప్రజలు తమ భూ సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా భూభారతి చట్టం అమలు చేస్తుందన్నారు. నూతన భూ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని, రైతులు, భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. భూసమస్యల పరిష్కరించేందుకు రైతులు, ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, సూచనలతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ ఆశాజ్యోతి, ఎంపీఓ మహేందర్ రెడ్డి, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, కంది మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్, తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ కుమార్, రమేష్ మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, రైతులు, రైతు సంఘం నాయకులు, రెవెన్యూ అధికారులు, ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హాజరవుతున్న డిఏఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మండలాధికారులు, ఇతర అధికారులు, అలానే కంది మండలం రైతులు, మహిళా మనులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఉన్న సిస్టంలో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం కావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, కానీ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు అని ఉద్దేశంతో ఏవైతే వారు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా, వాటన్నిటిని కూడా పరిశీలించి ఏడాది పాటు కూడా అధికారులు రైతులతో చర్చలు ఏర్పాటు చేసుకొని చట్టం ఏ విధంగా ఉంటే రైతులకు బాగుంటుంది, మేధావులతో మాట్లాడారు, ఇతర రాష్ట్రాల చట్టాలు చూశారు, మన రాష్ట్రంలోని పాత చట్టాలు చూశారు. అన్నిట్లో కూడా మంచి అంశాలు, ముఖ్యమైన అంశాలు తీసుకొని ఒక మంచి నూతన చట్టం, భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14వ తారీఖున అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటివి? ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయిన తర్వాత ఆ రైతు ఏదైనా సవరణ కోరితే అది కేవలం సివిల్ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ రావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రజావాణిలో కూడా మాకు కంప్లైంట్స్ వచ్చేవి, మాకు తెలియకుండా మా భూమి వేరే వారి పేర్లు వచ్చేసాయి, మాకు తెలియకుండా మా పాలే వాళ్ళ పేర్లు చేసుకున్నారు, భూమిలో సాగులో మేమున్నాము, పేర్లు మార్చండి, ఈ విధంగా కంప్లైంట్స్ వచ్చేవి. మరి వీటికి సివిల్ కోర్టు ఒకటే ఆధారంగా ఉండేది. మరి అక్కడ రైతులు సివిల్ కోర్టులో దావా వేసుకోవడం, చాలా టైం అక్కడ స్పెండ్ అయ్యేది, ఎక్కువ ఖర్చు అయ్యేది, చాలా సంవత్సరాల నుంచి కూడా అటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండేవి. మరి ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా భూభారతి చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం లోపు ఎటువంటి సవరణలు కావాలన్నా కూడా రైతులు ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సవరణ దరఖాస్తు ఏదొచ్చినా కూడా తహసీల్దార్ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు తీసుకొని ఎంక్వైరీ చేసి ఒక డెసిషన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పీకింగ్ ఆర్డరు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా అందించాల్సి ఉంటుంది. ఈ నోటీస్ అన్నది ఈ కొత్త చట్టంలో మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు తెలియకుండానే మా పేర్లు తీశారు అని ఒక కంప్లైంట్ వచ్చేది, రైతులు ఇబ్బంది పడేవారు. బట్ ఈ నోటీస్ ఇచ్చి అందరు పార్టీస్ని కూడా వారి అభ్యంతరాలు సేకరించడం వల్ల అందరికీ కూడా ఒక భద్రతా భావం అన్నది ఉంటుంది.
అండ్ ఒకవేళ తహసీల్దార్ తీసుకున్న నిర్ణయంతో రైతు ఒప్పుకోకపోతే వారు అప్పీల్కి కూడా వెళ్ళే విధంగా ఆర్డీఓ గారి ముందు అప్పీల్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందులాగా సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి రెవెన్యూ కోర్ట్స్లోనే భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్ గారి ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఏదైనా సివిల్ డిస్ప్యూట్ ఉంటేనే, టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టుకు ఆశ్రయించే విధంగా, మిగతా సమస్యలన్నీ కూడా రెవెన్యూ కోర్ట్స్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు ప్రతి భూ సమస్య కూడా నిర్ణీత కాల పరిమితి అన్నది విధించడం జరిగింది. దీనితో అధికారుల యొక్క జవాబుదారీతనం పెరుగుతుంది. రైతులకు కూడా త్వరగా వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సక్సెషన్ ఫౌతి వంటి కేసులకు 30 రోజుల లోపల తహసీల్దారు డిస్పోజ్ చేయాలి. ఒకవేళ 30 రోజుల లోపల చేయకపోతే ఆటో సక్సెషన్ కింద దరఖాస్తుదారుకి సక్సెషన్ అన్నది అమలు అవుతుంది. అలానే ఆర్డీఓ గారి కోర్టులో ఏవైనా ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ పెట్టుకున్నా, 38E ఇంప్లిమెంటేషన్ పెట్టుకున్నా, కోర్ట్ ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ పెట్టుకున్నా, ఇవన్నీ కూడా ఆర్డీఓ గారి ముందు పరిష్కారం అయ్యే సమస్యలు. మరి వీటన్నిటికీ కూడా 30 రోజుల్లోగా ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి ఫైనల్ ఆర్డర్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా భూ హక్కుల రికార్డులో సవరణలు కోరితే, కొత్త ఎంట్రీ చేయండి అని కోరితే దీనికి 60 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. అలానే అప్పీల్స్కి కూడా కాల పరిమితి అన్నది ఉంది. నిర్ణీత కాలంలోనే భూ సమస్యలు పరిష్కారం అవ్వాలి అని మంచి ఉద్దేశంతో ఈ కాల పరిమితి అన్నది జత చేయడం జరిగింది. మరి దీంతో పాటు సాదా బైనామా, ఇంతకుముందు 2020 సంవత్సరంలో సాదా బైనామా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అటువంటి అప్లికేషన్స్ పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు. భూభారతి చట్టంలో ఆ సాదా బైనామా అప్లికేషన్స్ అన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ఇప్పుడు చట్టంలోనే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు దానికి కాంపిటెంట్ అథారిటీ. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. వీళ్ళ మధ్య మీద కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము. కొన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి. మరి ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి భూ కమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి రైతులకు ఇచ్చే పట్టదారు పాస్బుక్లోనే ఏర్పాటు చేస్తాం. మీకున్న సమస్యలు మేము తీసుకొని మేమే దాన్ని పరిష్కారం చేసి చేయడానికి ఒక సులభతరమైన మార్గం ఇందులో ఉంది. మీ పిటిషన్ తీసుకోవడం, మీ పిటిషన్ తీసుకున్న తర్వాత మీరు కోరేటువంటి భూమికి సంబంధించిన ఇన్వాల్వ్డ్ పర్సన్స్ ఎవరు, మీ భూమి మీరు అడుగుతున్నారు కదా, ఇంతవరకు ఎవరి పేరు వచ్చాయి, ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా తెలుసుకొని వాళ్ళకందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, స్థానికంగా విచారణ చేస్తాం, పంచనామా కండక్ట్ చేస్తాం, భూమిపైకి వస్తాం. అందరిని అడిగిన తర్వాత ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రొసీడింగ్ ఊరికే ఇచ్చిన తర్వాత ఫైల్లో పెట్టుకోవడం కాదు, ఆ ఇచ్చిన ప్రొసీడింగ్ను బోత్ పార్టీస్కు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం. ఈ ప్రొసీడింగ్ ఇవ్వడం వల్ల ఎవరి పేర్లు తీసే